అమ్మమ్మ 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. జలం ఉంటేనే జనం, జలం ఉంటేనే ప్రగతి, జలం ఉంటేనే ఉనికి. అందుకే ఏ దేశ చరిత్ర చూసినా కూడా ఎక్కడ జలం ఉంటే అక్కడ నాగరికతలు అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. ఎక్కడ జలం ఉంటే అక్కడే పల్లెల నుంచి పట్టణాల నుంచి మహానగరాలుగా అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి. అటువంటి సత్యాన్ని గ్రహించే ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇరిగేషన్ శాఖలో తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీకి తర్వాత అనేటువంటి విధంగా చరిత్రలో మనందరం కూడా చూడవచ్చు. అటువంటి ఇరిగేషన్ శాఖ ఆ రోజు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే 5 సంవత్సరాల విధ్వంసమైనటువంటి పాలన, మాకు 18,000 కోట్ల బిల్లుల బకాయిల్ని గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి విధ్వంసకరమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకుంటూ ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పుడు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించి అందులో భాగంగా హంద్రీనివా, జీవనాడి రాయలసీమకు అటువంటి హంద్రీనివా గత 5 సంవత్సరాల పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకేయకపోతే 2024లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 2025 కల్లా పూర్తి చేస్తాం ఫస్ట్ ఫేజ్ అని ఇచ్చినటువంటి మాట ప్రకారం 5 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలో హంద్రీనివాను పూర్తి చేసి 727 కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను తీసుకెళ్లినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. తుంగభద్ర ప్రాజెక్టు రాయలసీమకు అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు. అటువంటి తుంగభద్ర గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని 5 సంవత్సరాలు ఆ రోజు నిపుణులు హెచ్చరిస్తే పట్టనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. కానీ ఈ దాని పర్యవసనంగా 2024లో చూసాం 19వ గేటు కొట్టుకుపోతే కర్ణాటక ప్రభుత్వం సైతం చేతులెత్తేస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడు కన్నమనాయుడు గారిని పంపించి వాటర్ ఫ్లో అవుతుండగానే గేటును పునర్నిర్మాణం చేసి 80 టీఎంసీల నీటిని కాపాడడమే కాదు, ఈరోజు మొత్తం 33 గేట్లు కూడా కొత్తవి ఏర్పాటు చేసి రేపు జూన్ నెలలో పాటిల్ గారు కర్ణాటక మన రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రారంభిస్తున్నారనంటే అది రాయలసీమకు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి కమిట్మెంటు. శ్రీశైలంలో నీళ్లుంటేనే మరి రాయలసీమకు నీళ్లుంటాయి. అటువంటి శ్రీశైలం ప్లంజిపూలు ప్రమాదభరితంగా ఉంటే 5 సంవత్సరాలు పట్టించుకోవాలా. కానీ ఈ ప్రభుత్వం 203 కోట్లు పెట్టి ఈవేళ శ్రీశైలం మరామతులు పనులు చేస్తూ ఉన్నాం. ఈ రకంగా హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్, గోరకల్లు, తుంగభద్ర, శ్రీశైలం ఇట్లా ప్రతి ప్రాజెక్టు కూడా మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఉంటే మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి వ్యక్తి రాయలసీమకి ఎందుకు వెన్నుపోటు పొడిచాడో ఈవేళ ఆ యొక్క మరి గొడ్డలి పార్టీ నాయకుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పోలవరం 72% పూర్తి చేశారు ఆ రోజు 2019లో. ప్రభుత్వం మారకుండా ఉంటే 2020, 2021కి పూర్తి ఉండేది. కానీ దురదృష్టం ప్రభుత్వం మారింది, పోలవరం విధ్వంసమైంది, డయాఫ్రమల్ ధ్వంసమైంది. పోలవరం ప్రశ్నార్థమైపోయినటువంటి దశలో 2027కి పోలవరం పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడమే కాదు, ఆ పోలవరానికి విలువైనటువంటి భూములు, ఆస్తులు త్యాగం చేసినటువంటి నిర్వాసితులకు సైతం ఈ 22 నెలల్లో 2,250 కోట్ల రూపాయలకు వాళ్ళకి అందజేశారు. ఆ రోజు 2017లో కూడా 700 కోట్లు ఇచ్చారు. ఈ రోజు నిర్వాసితులు చెప్తూ ఉన్నారు ఈ రోజు చంద్రబాబు ఉండగానే మాకు డబ్బులు వచ్చాయి తప్ప 19, 24, 5 సంవత్సరాల్లో ఒక్క చిల్లి గవ్వ కూడా రాలేదని ఈవేళ నిర్వాసితులు చెప్తున్నటువంటి పరిస్థితి. వెలిగొండ పూర్తవనటువంటి ప్రాజెక్టుని పూర్తయిందని జాతికి అంకితం దగా మోసం చేస్తే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అటు హెడ్ వర్క్స్ ఏదైతే ఆ యొక్క లైనింగ్, బెంచింగ్, టీబీఎం మిషన్, ఫీడర్ కెనాలు, నల్లమల సాగర్ R&R 900 కోట్లు, ఈ రకంగా 2,500 కోట్ల రూపాయలు ఈ యొక్క 2 సంవత్సరాలనే ఖర్చు పెట్టి రేపు 2026 కల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యంతో
ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేయడం. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది, 5 సంవత్సరాల్లో ఒక తట్ట మట్టి చేయాల, కానీ ఇక 2 సంవత్సరాల్లోనే 1500 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఈ 2026లోనే రేపు ఉత్తరాంధ్రకి అనకాపల్లి వరకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నీళ్లు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా 23 నెలల్లోనే 23,000 కోట్ల రూపాయలు ఈరోజు ఇరిగేషన్కి పెట్టి రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో కూడా 36 ప్రాజెక్టుని ప్రాధాన్యత పెట్టి ఇరిగేషన్ క్యాలెండర్ని తన అనుభవంతో రూపొందించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, నదుల అనుసంధానం ఆ రోజే మనవాడు మన తెలుగు బిడ్డ చెప్పాడు కేఎల్ రావు, ఈ యొక్క భారతదేశంలో కరువు కాటకాలు పోవాలని అంటే గంగా నది నుండి యమున, యమునా నది నుండి మహానది, మహానది నుండి గోదావరి, గోదావరి నుండి కృష్ణ, కృష్ణ నుండి కావేరి, గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఉండాలని దాన్ని అందిపుచ్చుకునేటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 5 ప్రధాన నదులు వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నాని అనుసంధానం చేస్తూ అందులో భాగంగానే మొన్న మీరు చూశారు 14-19లో 1300 కోట్ల రూపాయలు 1300 కోట్ల రూపాయలు పెట్టి ఒక్క సంవత్సరంలోనే పట్టిసీమను పూర్తి చేస్తే 439 టీమ్స్లు 10 సంవత్సరాలు ఇచ్చి 50,000 కోట్ల ఆదాయాన్ని సృష్టించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈరోజు గోదావరిలో వృధాగా ప్రతి సంవత్సరం 3,000 టీఎంసీల నీరు బంగాళాఖాతంలోకి పోతూ ఉంటే అటువంటి గోదావరి వరద నీరుని గోదావరి నుంచి నల్లమల సాగర్కి భవిష్యత్తులో బనకచెర్లకు తీసుకెళ్లి రాయలసీమని ఒక పచ్చని పైరులా మార్చాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం. అదేవిధంగా వంశధార, నాగావళి అనుసంధానానికి నేరేడి బ్యారేజీ నిర్మాణం చేసి ఉత్తరాంధ్రకి కళ సాకారం చేయాలనేటువంటి ఆలోచన. అంటే ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అడుగడుగునా కూడా అహర్నిశలు శ్రమించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీరు పారిస్తూ ఉంటే ఈ నీటి కంటే అత్యంత విలువైనటువంటి రక్తాన్ని పారిస్తానని చెప్తూ ఉన్నారు ఈవేళ కూటమి నాయకులు నిస్సిగ్గుగా. మీరు సంపద సృష్టిస్తే నేను నాశనం చేస్తానని చెప్తూ ఉన్నాడు, మీరు కడితే మేము పడగొడతామని చెప్తూ ఉన్నాడు, మీరు కాపాడితే నేను కడదేరుస్తానని చెప్తూ ఉన్నాడు. ఇటువంటి ఉన్మాదంతో ఉన్నటువంటి గొడ్డలి పార్టీకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా సమాధి కట్టి మన ఇరిగేషన్ వ్యవస్థకి రేపు బంగారు భవిష్యత్తు కల్పించాలని ఈ మహానాడు ద్వారా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ తీర్మానాన్ని బలపరుస్తూ ఉన్నా. థ్యాంక్ యూ.